మనకు దోచుకుంటారు అన్నది ఈ నిజదర్శనం. ఈ జర్నలిస్ట్ అనకండి దయచేసి. ఎందుకంటే జర్నలిస్ట్ ఆలోచన అది కాదు, జర్నలిస్ట్ సిద్ధాంతాలు అవి కాదు, జర్నలిస్ట్ అన్న పేరుకు తగ్గట్టు మనుషులు కాదు. ఎందుకంటే యూట్యూబర్ అన్నప్పుడు ఛానల్ అన్నప్పుడు వెళ్ళు సరదాగా ఏమో తీసుకో, మరి ఈ పొట్టకూటుకొని భర్త దగ్గర పోయి 10 రూపాయలకు ఎక్స్పైరీ డేట్ ఉందా ఏంటండి? ₹1,00,000 సామాన్ తీసుకెళ్తే కూడా మరి దానికి ఎవరు నష్టం? మీ వల్లనే కదా జరిగింది, మీ వల్లనే కదా జరిగింది. కుటుంబం బదారపడేది. ₹1,00,000 అప్పు చేసుకుంటాడు అతను. అప్పు చేసుకుని 10 రూపాయలు లాభంతో వచ్చిండు. ఉన్న 10 రూపాయలు పోగొట్టారు, ఉన్న వచ్చే ఆదాయం పోగొట్టారు. మరి కుటుంబానికి ఎవరు భరిస్తారు? మీరు ఏం చేసినట్టు? జర్నలిస్ట్ పేరు న్యాయం చేయాలి కదా, మరి అతను న్యాయం చేయండి మీరే. జర్నలిస్ట్ అని అంటారు కదా, న్యాయం చేయి జర్నలిస్ట్ పరంగా. యూట్యూబర్ అంటావు కదా, నువ్వు మంచి సమాజంలో జరుగుతున్న న్యాయాలయాలపై నువ్వు పోరాటం చేస్తున్నావు కదా, అదే చూపిస్తావు కదా, మరి న్యాయం చేయి. అతను న్యాయం చేస్తేనే నువ్వు యూట్యూబరు జర్నలిస్ట్. లేకపోతే మీరేమవుతారో మీరు ఆలోచించారు. జనాలు అంటారు ఆలోచించి మనం అనొద్దు. ఇక నువ్వు అంటానికి మీరు తప్పు చేస్తారు కాబట్టి మీరు తప్పు అని చెప్తాం అంతే తప్ప మేమేదో తిట్టడానికి మిమ్మల్ని అంటానికి కాదు. సమాజంలో ఏది జరుగుతున్నా కానీ మేము పరిశీలిస్తాం. మాకేం పని పనులు వచ్చి మైకి చెప్తాం. వచ్చింది కదండి, వచ్చింది కదా, నమ్మేటట్లు లేకుండా అయిపోయింది. యూట్యూబర్లు అంతే వస్తారు, మైకులు పెడతారు, వాళ్ళు ఇష్టం చేయడం మాడతారు, మన కడుపులో కొడతారు అని ఉద్దేశపూర్వకంగా వచ్చేసారు అంతే. అంతం మించి ఆలోచన ఏమొస్తుంది? నమ్మేటట్లు లేకుండా అయిపోయింది రప్ప చేయబట్టి.